రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల్ కోహెడలో జూన్ 3న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్న అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్ పనులను స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరచారి, డైరెక్టర్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్డీఓ ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి, మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి, డీసీపీ ఎల్బీ నగర్, పలువురు పోలీసులు, ఉన్నతాధికారులు, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఈ మార్కెట్ నిర్మాణం మన ప్రాంతానికి ఒక మణిహారమని, ఈ ప్రాంతం వారికి మంచి ఉపాధి లభిస్తుందని, ప్రపంచ స్థాయిలో ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు వస్తుందని తెలిపారు. మరియు ఈ మార్కెట్ నిర్మాణం సందర్భంగా భూములు కోల్పోయిన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని, వారు కోరిన విధంగా ఇండ్ల స్థలాలు గాని నగదు గాని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. స్థానిక ప్రజలు, రైతులు రేపు జూన్ 3వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగబోయే శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమాలు అంతటికీ వనస్థలిపురం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాశిరెడ్డి చక్కటి బందోబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. పట్టణంలో అందరూ మొత్తుకుంటే నేను అవుతాను అందరూ అన్ని కలిసి ఏదైనా పొజిషన్ పెడతాను. కానీ అది కూడా ప్లేస్ ఇప్పుడే ఐడెంటిఫై చేసి దీనికి కానుకొనే ఉంది. అది మార్కెట్ వాడు అందరు కవర్ చేస్తారు. పొద్దుకుంటే నేను అవుటర్ రింగ్ రోడ్ కానీ అందరూ అన్ని కలిసి తెస్తామనేది ఆ రోజు డిసిషన్ తీసుకున్నాం. మొత్తం మన జిల్లాకే అక్కడ వస్తుంది. వచ్చి మాట్లాడినా వాళ్ళు అదే 137 మంది ఉన్నట్టున్నారు అందులో. ప్లస్ అందులో కురుమూలు ఎవరున్నారంటే నేనే అప్పుడు ఇచ్చిన వాళ్ళు బాబు వాళ్ళు ఇంటికాడ వదిలిపేస్తే పోతాము మాట్లాడుకుంటామంటే ఆర్డీఓ చెప్తాం. ఇమీడియట్గా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళకి గుర్తుంటుంది. ఎదురు చూస్తున్నటువంటి కోహెడా మార్కెట్ గతంలో మనము కుమార్ఖాన్ దాయర దగ్గరలో మార్కెట్ పెట్టాలనే ఒక నిర్ణయం ఉండే. కానీ ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క మార్కెట్ ఇచ్చినటువంటి ఈ జాగా ఏదైతుందో కోహెడా గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీకి సంబంధించింది. అందుకే ఈరోజు కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, డీసీపీ గారు, ట్రాఫిక్ డీసీపీ గారు, అధికారులందరూ, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ ఇక్కడ ఉన్నారు. వారందరి సమిష్టి కృషితోని మన ముఖ్యమంత్రి గారు 3వ తారీఖు నాడు సాయంత్రం ఇక్కడ మార్కెట్ కమిటీకి ఫౌండేషన్ ఇచ్చే కార్యక్రమం, ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి
ఫౌండేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడే తీసుకుంటున్నాం. ఇది ఎప్పటి సందో అంటున్నా పని కాలేదు. మన ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కట్టాలని ఆయన ఒక ఆలోచన. లోపలుంటే ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉంటే బాగుంటుందని అందరితో ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఈ ప్లేస్ అయితే బాగుంటుందని నేను కూడా ముందే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా 239 ఎకరాలలో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తున్నాం. అదేవిధంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు అందరు అనుకుంటున్నారు ఇక్కడ చిన్న ఆఫీసులన్నీ ఎక్కడెక్కడో పెడుతున్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా పక్కకే ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఇక్కడే వస్తుంది. ముందు రైట్ సైడ్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఫిషరీస్కి సంబంధించినటువంటి దానికి కూడా 12 ఎకరాలు ఏదో ఇచ్చినట్టున్నాం. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు 4 ఎకరాలు, మార్కెట్ కమిటీకి 239 ఎకరాలు. ఇవన్నీ కూడా అందరికీ ప్రజలకు అందుబాటులో తెలంగాణ రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైన, తెలంగాణ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో ఉండని విధమైనటువంటి మార్కెట్ చేయాలని ఇది ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ఇక్కడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయబోతున్నాం. దీనికి అందరూ సహకరించాలని. ఉదయం నా దగ్గర రైతులు వస్తే నేను ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పెడితే నేనే చెప్పిన ఈరోజు నేను కలెక్టర్ గారితో మాట్లాడతా, మీకు న్యాయం చేస్తా. మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల కోసం రైతుల కోసం తప్పకుండా వాళ్ళకు న్యాయం జరిగే విధంగానే మనం చూస్తాం. కాబట్టి రైతులు కూడా ఎవరు కూడా ఆందోళన చేయాల్సినటువంటి పని లేదు, ఆందోళన పడవలసిన అవసరం కూడా లేదు. మీకు న్యాయంగా ఎవరైతే ఇక్కడ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది అనేటువంటిది ఆర్డీఓ గారికి మరి ఆయన చూస్తున్నాడు. తప్పకుండా రైతులు ఎవ్వరు కూడా ఇందులో బాధపడాల్సిన పని లేదు. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోతే నష్టం జరిగేది మీదే. కాబట్టి అలాంటి నష్టాన్ని రైతులు కూడా చేసుకోవద్దు. నేను మీకు ఉదయం చాలా క్లియర్గా చెప్పిన, పోలీసులు వాళ్ళ చట్ట ప్రకారంగా తీసుకుపోయి కూర్చుండబెడితే కూడా వాళ్ళని వదిలేయండి, నేను మాట్లాడతా అని చెప్పిన. వాళ్ళకు కూడా వెంబడే వదిలేసినట్టున్నారు. మీరు వాళ్ళు ఎవ్వరూ కూడా ఎక్కడైనా ఎవరైనా రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని రైతులకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇది బ్రహ్మాండమైన ఒక మార్కెట్. ఇది మన తెలంగాణకే ఒక మణిహారం లాగా ఇక్కడ తయారవుతుంది. ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ వేసినాడు కూడా నేనే చాలా మట్టుకు రైతులు వినకపోతే ఒప్పించి మెప్పించి ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్కు ఆ రోజు ప్లేస్ తీసుకున్నాం. ఈరోజు కూడా ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరూ సహకరించాలి. అందుకే ఈరోజు కలెక్టర్ గారు కానీ, పోలీస్ కమిషనర్ గారు కానీ, మిగతా ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడ అదే పని మీద ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ వచ్చినారు. అందరం కలిసి మాతో పాటు మీరందరూ కూడా ఎవరెవరైతే ఇక్కడ ఉన్న రైతులు కూడా కోఆపరేట్ చేసి ముందుకు రమ్మని చెప్పి తెలియపరుచుకుంటూ కలెక్టర్ గారు మిగతా విషయాలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ 3rd రోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. నేను తెలిసింది ముందు ఈ ల్యాండ్ 2007 నుంచి కూడా ప్రభుత్వ పరంగానే ఉంటుంది. మళ్ళీ రీసెంట్గా మనం ఈ మార్కెట్ అనేది ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకొని ఉంటే బాగుంటుంది అని ఎమ్మెల్యే గారు, తర్వాత లోకల్ ఉన్న ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వం దాన్ని ఇక్కడ ఉన్న టీజీఏసీ ల్యాండ్, హౌసింగ్ డిపార్ట్మెంట్ ల్యాండ్ను దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ దీన్ని అంటే మనకు ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకొని ఉన్న ఈ 167 నెంబర్లో టోటల్ 39 acres సంబంధించిన ల్యాండ్ను అందులో సబ్ రిజిస్టర్ ఆఫీసు ప్లస్ దీనికి కేటాయించుకోవడం జరిగింది.
అయితే దీనికే మళ్ళీ ఇంకా అంటే అగ్రికల్చర్ మార్కెట్కు ఎప్పుడు కూడా మార్కెట్ బాగుంటే మనకు రైతులకు ఎక్కువ గిట్టుబాటు ధర వస్తున్న ఉద్దేశంతో పక్కలోనే మనకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో పక్కన ఉన్న ల్యాండ్ని కూడా మనం వాటి కోసమే ఎదురేసుకుని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు తప్పకుండా ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ వస్తే ఎవరికి నష్టం కాగనీయం, రైట్ ఉన్న వాళ్ళని తప్పకుండా కాపాడుకుంటాం. ఒకవేళ రైట్ లేకుండా కూడా వాళ్ళు ఎందుకు ఉంటే ఇంకా వేరే దగ్గరనే వాళ్ళని కాపాడుకుంటాం. అట్లా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం లేదు. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ వర్క్ కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. సో రేపు 3rd రోజు పెద్ద ఎత్తున అంటే అన్ని జిల్లాల నుంచి కూడా రైతులు ఇక్కడికి రాబోతున్నారు. సో అందరి సహకారంతో 3rd రోజు కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సింది అందరినీ కూడా కోరుతున్నాం. ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు రంగారెడ్డి గారికి, కలెక్టర్ గారికి, ఇతర మిత్రులందరికీ కూడా నమస్కారం. పోలీస్ పరంగా ఈ కోహెడ ఏదైతే మనం ఇక్కడ 239 పైచిలుకు ఎకరాలు ఈ మార్కెట్ని మనం ముఖ్యమంత్రి గారి చేత 3వ తారీఖు ఇనాగ్రేట్ చేయించుకోబోతున్నాము. ఇంటర్నేషనల్ మార్కెట్ దానికి సంబంధించి పోలీస్ తరఫున అన్ని ప్రిపరేషన్స్ కూడా మేము రెవెన్యూ అధికారులకు, తర్వాత లోకల్ ఫార్మర్స్కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా, తర్వాత లోకల్ పబ్లిక్కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా, తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు, రైతులు, తర్వాత శ్రేయోభిలాషులు అంటే మా తెలంగాణ డెవలప్ కావాలి అని అనుకొని వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇక్కడ నంబర్ 1 వివిఐపి ఎవరైతే ఆనరబుల్ సీఎం గారు వస్తారో సీఎం గారికి చాలా సేఫ్ రూట్ ఇవ్వడం. నెక్స్ట్ దానికంటే ముఖ్యంగా ట్రాఫిక్కి సంబంధించి మన సాంఘీ చౌరస్తాలో పక్కన ఏదైతే 30 ఎకరాలు మనం ఐడెంటిఫై చేస్తున్నామో పార్కింగ్కి, అది కూడా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫర్ లెవెలింగ్. ఇది కాకుండా యాక్చువల్ ఫంక్షన్ ప్లేస్ ఏదైతే ఉందో దాదాపుగా 25 నుంచి 30 ఎకరాల ఫంక్షన్ ప్లేస్ని మనం కూర్చున్న ప్లేసు అడ్రస్ చేసే విధంగా అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేపడతాము, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేపడతాము. ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎవరికైనా ఈ ప్రాంతంలో అది కూడా పోలీస్ పరంగా ఏ రకమైన అత్యుత్సాహం ఏమి ప్రదర్శించరు. ఖచ్చితంగా దాన్ని ప్రాపర్గా రిజాల్వ్ చేయడానికి మా తరఫు నుంచి కలెక్టర్ గారి సహాయంతో ప్రయత్నం చేస్తాము. అండ్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది తెలంగాణ రాష్ట్రానికి మణిహారం అయితే దానికి పోలీస్ వైపు నుంచి అన్ని రకాల ప్రిపరేషన్స్ మేము కూడా ప్రొఫెషనల్గా చేస్తాం. వినరా మీరు దానికి మసాలా పెట్టి రాస్తే ఎవరు పట్టించుకోరు, కానీ చెప్తున్నది మరి నిజంగానే మేమే రైతుల పక్షాన్ని ఉంటున్నాం, రైతుల కోసం ఫైట్ చేస్తున్నాం. ఫోన్ చేసి అందరిని ఇంటికాడ ఇచ్చిపెట్టమన్నా, ఇంకేం కావాలే వాళ్ళకి న్యాయం చేయమని ఆర్డీఓ గారికి చెప్పిన, పోలీసులకు పొద్దున్నే వదిలేయమన్నా. నాకు ఒక ఆయన ఫోన్ చేసాడు, దాన్ని నేను స్టేట్ పని పక్కకు పెట్టి ఇంకొంతో పిలుచుకున్నాను. మనం న్యాయం చేయాలి వాళ్ళకి, అంతే చేద్దాం. వెరిఫై చేస్తే మనకు అది ఏం డాక్యుమెంట్ వాళ్ళకి ఏం